పత్రిజీ గారు ధ్యానంతో పాటు స్వాధ్యాయానికి కూడా పెద్దపీట వేశారు. పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాల్లో రెండవది ఆత్మ విజ్ఞానాన్ని అందించే పుస్తకాలను ప్రతి ఒక్క ధ్యాన మిత్రులు చదవాలి అని కదా. మరి ధ్యానాన్ని అందరికీ మరింత చేరువ చేయడానికి అన్ని భాషల్లో కూడా ధ్యాన జగత్ను స్థాపించడం జరిగింది. మరి ధ్యాన జగత్ ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి విశేష కృషి చేస్తున్నటువంటి పబ్లికేషన్ టీమ్ మెంబర్స్ని మనం సాదరంగా వేదిక మీదకు ఆహ్వానించుకుందాం. ధ్యాన జగత్ తెలుగు కేశవరాజు గారు, న్యూ ఏజ్ స్పిరిచువల్ ఇండియా ఇంగ్లీష్ వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా ధ్యాన ప్రభంజనం తమిళ్ స్వరూపరాణి గారు, ధ్యాన కస్తూరి కర్ణాటక డాక్టర్ ఏ సత్యనారాయణ గారు, మరియు ధ్యాన జగత్ మాసపత్రిక పబ్లికేషన్ టీమ్ మెంబర్స్ అందరినీ పత్రిజీ ధ్యాన మహాయాగం వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి 1991లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ప్రారంభించి మరి మనల్ని ఎంతో ధ్యానులుగా, శాకాహారులుగా, మాస్టర్స్గా తయారు చేశారు. మరి మూమెంట్ స్టార్ట్ చేసిన 10 సంవత్సరాల్లోనే మనకంటూ ఒక పత్రిక ఉండాలి అనేటువంటి గొప్ప సదుద్దేశంతో మరి ధ్యానంతో పాటుగా స్వాధ్యాయానికి పెద్దపీట వేశారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. అందులో భాగంగానే ఓషో ప్రసాద్ మరియు రమాదేవి మేడం టీంలో ధ్యానాంధ్రప్రదేశ్గా 2001 నుంచి మరి మనకు ఎంతో అంటే ఒక పత్రిక నడపడం అంటే చిన్న విషయం కాదు. ఎన్నో కష్టాలకు పత్రిజీ కరెక్షన్ అంటే అసలు ఇంకా ఎంతో ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క పేజీని 15 సార్లు కరెక్షన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎంతో అద్భుతమైన టెక్నాలజీ ఉంది. కానీ అప్పుడు పత్రిజీ ఎక్కడుంటే అక్కడికి రమాదేవి మేడం అని టీం వెళ్ళి 1కి 4 సార్లు 10 సార్లు కరెక్షన్ చేసి అలా నడుపుకుంటూ వచ్చారు. 2010 వరకు రమాదేవి మేడం గారు ధ్యానాంధ్రప్రదేశ్ని అద్భుతంగా నడిపారు. ఈ సందర్భంగా మేడం గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. తర్వాత నేను ధ్యాన ప్రచారం చేసుకుంటున్నాను. నా పేరు కేశవరాజు, తిరుపతి. 94లో పత్రిజీ గారిని కలవటం జరిగింది. ధ్యాన ప్రచారం చేసుకుంటామంటే మరి 2010లో నీ ధ్యాన ప్రచారం విస్తృతంగా చేశావు, హైదరాబాద్ రమ్మన్నారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత 2011లో రమాదేవి మేడం మీరు అద్భుతంగా ఇంతవరకు నడిపారు, ఇక మీదట కేశవరాజు ఈ బాధ్యతలు తీసుకుంటారని అప్పచెప్పడం జరిగింది. అదే మహాభాగ్యంగా ఇప్పటి వరకు నడుపుతున్నాము. రాష్ట్రం 2గా విడిపోయిన తర్వాత ఆనాటి ధ్యానాంధ్రప్రదేశే ధ్యాన జగత్తుగా మరి ధ్యాన జగత్తుగా పత్రిజీ గారు పేరు మార్చడం జరిగింది. మనందరి లక్ష్యం ధ్యాన జగతే కాబట్టి ఇలా ప్రపంచంలో ఎక్కడ తెలుగువారున్నా ఈ యొక్క మాసపత్రిక పంపించాలి అనేటువంటి ఆదేశం మాకు ఇచ్చారు. అదే ప్రయత్నంలో ఉన్నాం. కరోనా వచ్చిన తర్వాత విదేశాలకు పంపేది కష్టమైంది మ్యాగజైను. తర్వాత అప్పుడు సార్ ఏమనంటే ఏమైనా చేయండి, మన విదేశాలకు కూడా మ్యాగజైన్ పంపించాలంటే అప్పుడు ఈ టెక్నాలజీని వాడుకొని www.janajagat.com అనే వెబ్సైట్ క్రియేట్ చేసి మరి మనం ఎంతో ఈజీగా సెల్ ఫోన్, ల్యాప్టాప్, డెస్క్టాప్ మరియు టీవీల్లో కూడా చదువుకునేటట్టుగా ఈ తెలుగు మ్యాగజైన్ని అందులో పొందుపరచడం జరిగింది. అలా ఈ మ్యాగజైన్ని అందరికీ పంపిస్తున్నాం. ఇండియాలో ఎక్కడున్నా సరే, ఏ పల్లెలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా ఒకే రేట్ అన్నమాట. 500 రూపాయలతో మీ ఇంటికి వస్తుంది. మరి కొన్ని చోట్ల పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రాబ్లం ఉంది. అంటే మనం సభ్యులు అంటే ఆ యొక్క ఉద్యోగస్తులు తక్కువ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, డోర్ నెంబర్ లేకనో, అడ్రస్ సరిగా లేకనో, అలాంటి వాళ్ళకు ఆల్ ఇండియా లెవెల్లో మన మాసపత్రికల వాళ్ళంతా కలిసి విన్నవించుకుంటే మరి మనకు తక్కువ రేట్లో అంటే 200 అదనంగా పే చేస్తే చాలు రిజిస్టర్ పోస్ట్ మనకు పర్మిషన్ ఇచ్చారు. ఆ రిజిస్టర్ పోస్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడి నుంచి మ్యాగజైన్ మీకు పంపించేటప్పుడే ఆర్టికల్ డిస్పాచ్డ్ అని ఆ సబ్స్క్రైబర్కి మెసేజ్ వస్తుంది. మీరు ఊర్లో ఉన్నా లేకపోయినా మీకు ఆ యొక్క మ్యాగజైన్ మీ ఇంట్లో చేరిన వెంటనే ఆర్టికల్ డెలివర్డ్ అని మీకు మెసేజ్ వస్తుంది. కాబట్టి ఎవరైనా ఇక్కడ మాకు చేరలేదు అనే సందేహం ఉంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా 100% మీకు మ్యాగజైన్ చేరుతుంది. కాబట్టి ప్రతి తెలుగువారు ధ్యానాంధ్రప్రదేశ్ని ఉన్నటువంటి దాన్ని తెలుగులో ధ్యాన జగత్తుగా మార్చారు. కాబట్టి మన లక్ష్యం ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, అహింసా జగత్. కాబట్టి మనము ధ్యాన జగత్ ప్రతి తెలుగింట్లో ఉండాలి. పత్రిజీ పత్రిక రూపంలో మీ ఇంటికి వస్తారు. మీరు అందరూ తప్పక ఆహ్వానించి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరీ కోరుచున్నాం. అంతేకాక ఇంకా కొంతమంది వాళ్ళు చదివిన స్కూల్కి, వాళ్ళ ఊరు లైబ్రరీకి, ఓల్డ్ ఏజ్ హోమ్లకి, అదేవిధంగా 10,000 అడ్రస్లు మేము సేకరించి ఉన్నాం. మీకు కావలసిన డిపార్ట్మెంట్కి మీరు కోరిన వాళ్ళకి పంపించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం.
మీరు అమౌంట్ పే చేసి అడ్రస్ పలానా వాళ్ళకి పంపించండి అని చెప్తే చాలు, మేము పంపించేదానికి మేము ధ్యాన్ జగత్ టీం రెడీగా ఉంది. అలాగే మరి దీన్ని అద్భుతంగా తీసుకురావడానికి వాణి మేడం ఎడిటర్గాను, స్వర్ణలత మేడం చీఫ్ ఎడిటర్గాను ఉంటూ ఎలాంటి ఆర్టికల్స్ ఇవ్వాలి, పోయిన నెలలో ఎలాంటి ఆర్టికల్స్ ఇచ్చాము, ఈ నెలలో ఎలాంటి ఆర్టికల్స్ ఇవ్వాలి అని ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలను చదివి ఆ యొక్క గ్రంథాల సారాన్ని అంతా కూడా పొందుపరిచి దీంట్లో ఇస్తున్నాం. ముఖ్యంగా పత్రిజీ యొక్క సందేశం, మెయిన్ సందేశం ఎంతో అద్భుతంగా ఉంటుంది. మన జీవితాల్లో మార్పు రావడానికి ఆ ఒక సందేశం చాలు. అంత అద్భుతంగా 84 పేజీలతో మల్టీ కలర్స్లో మీకు ప్రతి నెల మరి 24 సంవత్సరాలుగా మీకు అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ సంవత్సరంతో 24 సంవత్సరాలు పూర్తి చేసుకుంటా ఉంది మరి ఈ యొక్క తెలుగు మాసపత్రిక. అందుకే వచ్చే సంవత్సరం మనం రజతోత్సవ సంబరాలు చేసుకోబోతున్నాం. జనవరి 1 నుంచి మరి డిసెంబర్ 31 వరకు కూడా మనకు రజతోత్సవ సంబరాలు ధ్యాన జగత్ మాసపత్రికకి. ఈ సందర్భంలోన ప్రతి తెలుగువారు తప్పకుండా చందాదారులు కావాలని, చందాదారులు అయిన వారు కనీసం 10 మందికి చందాదారులు, బంధువులకో, ఫ్రెండ్స్కో, ఇందాక చెప్పిన డిపార్ట్మెంట్కో మీరు కట్టి ఈ యొక్క మ్యాగజైన్ని అద్భుతంగా నడవటానికి ప్రోత్సహించవలసిందిగా మనసారా కోరుకుంటూ మరి ఇప్పుడు స్వర్ణలత మేడం చీఫ్ ఎడిటర్ గారు దీని గురించి చెప్పవలసిందిగా కోరుచున్నాం. నమస్కారం అండి. ఆధ్యాత్మిక పత్రిక అంటే అందరి ఆధ్యాత్మిక గురువులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇప్పటి గతంలో ఉన్న ఆధ్యాత్మిక గురువులు అందరి సందేశాలని అవి మోసుకొస్తూ ఉంటాయి. నిజంగా దానిలో ఉండే అక్షరాలని, పదాలని ఎప్పుడు భావించవద్దు. వాటిలోని శక్తి, జ్ఞాన ప్రకంపనలు మనని ఎప్పుడు తాకుతుంటాయి. ఒక ఆధ్యాత్మిక మాసపత్రిక లేదా గ్రంథం మన టేబుల్ మీద ఉంది అంటే దాని నుంచి ఆ విద్యుదయస్కాంత తరంగాలు, శక్తి, జ్ఞాన తరంగాలు మనని తాకుతూ ఉంటాయి. మన ఇంటికి వచ్చిన వాళ్ళ మీద అవి ప్రసరిస్తూ ఉంటాయి. తప్పనిసరిగా ఏ భాషకు చెందిందైనా సరే ఆధ్యాత్మిక పత్రికల్ని, గ్రంథాలని ప్రోత్సహించండి. అవి మన వాకిట్లో ఉంటే ఆ గురువు మన చెంత ఉన్నట్లే. స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్ కానీ, ధ్యాన జగత్ కానీ, ధ్యాన కస్తూరి, అట్లా ధ్యాన తమిళకం కానీ, ఏదైనా సరే ఏ ఆధ్యాత్మిక పత్రిక అయినా సరే గురువుల తాలూకు ప్రకంపనని మనకి ఎప్పుడు నిరంతరం వెలువరిస్తూ ఉంటుంది. కాబట్టి వాటిని మన వాకిట్లో మనం తప్పకుండా ఉంచుకుందాము. ధ్యాన జగత్ ధ్యానాంధ్రప్రదేశ్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అయితే పత్రిజీ మొదలుపెట్టిన వెంటనే రమాదేవి గారు ఎంత అద్భుతంగా నిర్వహించారు. మరి రమాదేవి గారు 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ స్టార్ట్ అయినప్పుడు పత్రి సారు పబ్లిషర్గా ఉండాలి అని చెప్పినప్పుడు అసలు పబ్లిషర్ బాధ్యతలు ఏమిటి, ఏం చేస్తారు అనేది కూడా నాకేమీ తెలియదండి. సార్ చెప్పారు చెయ్యాలి అంతే. ఆయన చెయ్యమన్నారు, ఎస్ అనటమే తెలుసు. అలా మొదలుపెట్టాను. ఆ మొదలుపెట్టినప్పుడు నేను చేసిన పని ఏంటి అంటే ఆఫీస్కి వెళ్ళి స్టాంపులు అంటించటము, అడ్రస్లు రాయడంతో మొదలుపెట్టానండి. అక్కడ నుంచి దాన్ని అంటే ఆ ప్రింటింగ్ కానీ, ఆ వాటి అకౌంట్స్ కానీ అన్నీ కూడా అన్ని బాధ్యతలన్నీ అక్కడున్న స్టాఫ్ మళ్ళీ తర్వాత అందరి సహకారంతో దాన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగాం. అలా చేశాను అంటే అక్కడ నేను చేసింది ఏమీ లేదండి, నా ద్వారా జరపబడింది. పత్రిగారు నన్ను ఆ పనికి ఒక ఇన్స్ట్రుమెంట్గా ఎంచుకున్నారు. అలా నా ద్వారా ఆ పని జరపబడింది. అయితే ఇందాక మేడం చెప్పారు ఆధ్యాత్మిక పత్రిక ద్వారా ఆ వైబ్రేషన్స్ మనకి తాకుతాయి అని. దానికి ఎగ్జాంపుల్గా మాకు కొంతమంది ధ్యానులు మొదట్లో మాకు షేర్ చేసిన ఎక్స్పీరియన్స్ మీతో చెప్తానండి. ఒక ఆవిడ ఈ ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ మీద ఉన్న ప్రేమతోటి వాళ్ళ చుట్టాలందరికీ కట్టడం జరిగింది. అయితే వాళ్ళందరూ కూడా ధ్యానులు కారు, కానీ వాళ్ళకందరికీ ఆవిడ కట్టింది. ఇంటికి వచ్చింది కదా అని ఇంట్లో ఎదురుగుండా పెట్టేసి ఈవిడికి కాబట్టి డబ్బులు ఉన్నాయి అని చెప్పి ఇలా కట్టి మా మొహాన్ని ఇవన్నీ పడేస్తోంది అంటూ విసుక్కుందట ఒక ఆవిడ. అలా విసుక్కుని
ఆ తర్వాత ఆవిడ వెళ్ళి పడుకుంటే ఆవిడ ఆస్ట్రల్ బాడీ బయటికి వెళ్ళడం తెలిసింది. కంగారు పడిపోయి లేచిందట. లేచి ఇదేదో అయిపోతోంది నాకు అని, అసలు ఈ పుస్తకం వల్లే ఇది అవుతుంది, ఇందులో ఏముందో చూద్దాం అని చూసిందట. అందులో ఆ పత్రికలో ఆస్ట్రల్ ట్రావెల్ గురించి ఉండి అది చదివి ఆ తర్వాత ఆవిడ ధ్యానిగా మారడం జరిగింది. ఆవిడొచ్చి ఆ ఎక్స్పీరియన్స్ని మా దగ్గర షేర్ చేసుకోవటం జరిగిందనమాట. అట్లా ఎంతోమంది వాళ్ళ అనుభవాలని షేర్ చేసుకున్నారు. ఇది అందరికీ కూడా అనుభవం ఉందండి. సో కాకపోతే ఎలా ఉంది అంటే, మ్యాగజైన్ అనగానే ఒక దగ్గర ఉంటే చాలే చదివి పక్కన పెడదాం అనుకుంటారు. కానీ అలా కాదండి. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కొని చదవండి. చదవడం కాదు, కొని చదవండి. మీరు ఆ కొనడం వల్ల ఇంకో 10 మందికి అందించటానికి ఆ మ్యాగజైన్ ప్రింటింగ్కి మీ వంతు మీరేదో కొంత సాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఒక సెంటర్కి ఒకటి ఉందిలే, 10 మందికి ఒకటి ఉందిలే అనుకోవద్దు. ప్రతి ఒక్కళ్ళు 10 మ్యాగజైన్స్ నేను చెయ్యాలి అని అనుకుంటూ 10 మందిని సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా అందరూ కూడా ఈ మ్యాగజైన్ని చదవాలి. అలాగే రేపు 25కి మనకి సిల్వర్ జూబ్లీ జరుగుతోంది అంటే, మనం అప్పటికి ఈ మ్యాగజైన్ సార్ ఎప్పుడు అడిగేవారు 1,00,000 కాపీలు కావాలి అని. ఆ 1,00,000 కాపీల లక్ష్యాన్ని మన అందరము కూడా మన లక్ష్యంగా పెట్టుకొని చెయ్యాలి అని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. మార్కెటింగ్ టీంలో లక్ష్మి మేడం గారు ఉన్నారు, వారి సందేశాన్ని తీసుకుందాం. అందరికీ నమస్కారం అండి. పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాల్లో రెండవది స్వాధ్యాయం. ఫస్ట్ ధ్యానం అయితే రెండో పాయింట్ స్వాధ్యాయం. మరి ఈ స్వాధ్యాయం అంటే అసలు ఇక్కడ పుస్తకం చదివే అలవాటు ఎంతమందికి ఉందండి? అందరికైతే చదవచ్చు, చదివే అలవాటు, పుస్తకాలు చదివే అలవాటు, వెరీ గుడ్. అసలు ధ్యాన జగత్ ఎంతమంది చదువుతున్నారండి? కొంతమంది. మరి మిగిలిన వాళ్ళు పుస్తకాలు చదివే అలవాటు ఉంది కానీ ధ్యాన జగత్ తీసుకోవట్లా. మంది మార్కెటింగ్, పుస్తకాలు మీ అందరి చేత కొనిపించాలి, అదే నా డ్యూటీ. దాని విలువ చెప్పాలి, పుస్తకం మీ కొనిపించి మీ చేత చదివించాలి. పుస్తకం కొన్నారండి ఆటోమేటిక్గా చదివేస్తారు. ఈ పుస్తకంలో ఉన్న ప్రతి పేజీ కూడా వెలకట్టలేనిదండి. పుస్తకానికైతే వెల కడుతున్నాం కానీ దానిలో ఉన్న జ్ఞానానికి వెల కట్టలేమండి. ఈ పుస్తకానికి పెట్టే ఖరీదు 50 రూపాయలు. అవి ఎటుపోతాయో తెలియదు మనకి, కానీ దాని ద్వారా సంపాదించుకున్న జ్ఞానం ఉంటే దుఃఖం ఉండదు. జ్ఞానం ఎందుకంటే దుఃఖం లేకుండా జీవించడానికి. కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, రోగాలు ఉంటాయి కానీ దుఃఖం ఉండకూడదు. ఇదే ధ్యానం ద్వారా పత్రిజీ మనకు అందించింది. మరి ఆ జ్ఞానాన్ని అందించేటటువంటి ఇలాంటి ఎన్నో అద్భుతమైన పుస్తకాలు, ఈ మాస్టర్లందరూ ఈ పుస్తకాల కోసం వాళ్ళ జీవితాలని పణంగా పెట్టారు. పుస్తకం మార్కెట్లోకి రావాలి అంటే మనం ఒక గంటలో చదివేస్తాం 50 రూపాయలు పెట్టి. మనం పెట్టిన 50 రూపాయలు కానీ మనం ఇచ్చిన గంట సమయం కానీ ఆ రెండు మనకు అందటానికి వీళ్ళు నెల రోజుల పాటు కష్టపడతారండి. మరి దాని ద్వారా ఎందుకంటే ఈ భూమి మీద జ్ఞానం అన్నది వెదజల్లబడాలి. మనం ఏది ఇస్తే అదే వస్తుంది అంటారు. వీళ్ళందరూ జ్ఞానాన్ని ఇద్దాం, జ్ఞానాన్ని పొందుదాం, ఒకటే నినాదం అండి. ఏ భాషలోనైనా సరే లాభం లేకుండా ఎవరైనా ఏ పని అయినా చేస్తారా? లాభం లేకుండా పని చేస్తామన్నారు చేతులు ఎత్తండి. నేనైతే చేయనబ్బా, లాభం ఉంటేనే నేను పని చేస్తా. ఏమిటి ఆ లాభం అని అంటే, లాభం అనగానే కాసుల్లో చూస్తాం, లక్షల కోట్ల వ్యాపారాల్లో చూస్తాం. ఎన్ని సంపాదించినా కోటీశ్వరుడైనా రూపాయి తీసుకెళ్ళగలడా? లేదు కదా, వదిలిపెట్టి పోవాల్సిందే. వదిలిపెట్టిపోయే ధనాన్ని పెట్టుబడిగా పెట్టి మన కూడా తీసుకెళ్లే జ్ఞానాన్ని అందిస్తున్నారు ఈ మాస్టర్స్ అందరూ కూడా. మరి ఆ జ్ఞానాన్ని
మన ఇంటి ముందుకి, ఇందాక మేడం చెప్పారు, ఒక పుస్తకం మన దగ్గర ఉంటే ఆ వైబ్రేషన్, ఆ ఫ్రీక్వెన్సీ, ఆ తరంగాలు మనతో ఉంటాయి అని. మరి ఒక బుక్ ధ్యాన జగత్ కానీ, స్పిరిచువల్ ఇండియా కానీ, ధ్యాన కస్తూరి కానీ, ఏ ఆధ్యాత్మిక పుస్తకమైనా మన చేతిలో, మన ఇంట్లో ఉంటే మరి ఆ గురువుల తాలూకా ఆ వైబ్రేషన్స్ మన దగ్గర ఉన్నట్టే కదా. వాటి ద్వారా మనం ఆత్మపరంగా ఎదగటానికి ఎన్నో ఉపయోగపడతాయి కదా. మన రూపాయిని రూపాయిలాగా ఖర్చు పెడదామా, 100 రూపాయలలాగా ఖర్చు పెడదామా, 10 రూపాయలాగా ఖర్చు పెడదామా? నేనైతే 100 రూపాయలలాగా ఖర్చు పెట్టాలబ్బా. నా దగ్గర 1 రూపాయే ఉంది, కానీ దాన్ని 100 రూపాయలలాగా ఖర్చు పెట్టాలి అంటే ఇలాంటి ఒక ఆధ్యాత్మిక పుస్తకాలు కొని మనం చదివి ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచుతూ, మనం ఒకరికో ఇద్దరికో ప్రతి నెల మన చుట్టాలకి, మన ఫ్రెండ్స్కి, బయట వాళ్ళకే ఇయ్యక్కర్లా. మనకి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది బంధువులు ఉన్నారు. నెలకొక్కళ్ళకి లేదా ఇద్దరికి ఆ మ్యాగజైన్స్ ఏ భాషలోనైనా ఉన్నాయి. ఇంగ్లీష్ చదివే వాళ్ళకి ఇంగ్లీష్ ఇవ్వండి, కన్నడ చదివే వాళ్ళకి కన్నడ ఇవ్వండి, తమిళ్ చదివే వాళ్ళకి తమిళ్, హిందీ చదివే వాళ్ళకి హిందీ, ఏ భాషలో అయినా సరే ఆ భాష పుస్తకాన్ని నెలకొక్క రోజు, 1 సంవత్సరం పాటు మీరు డొనేట్ చేసి చూడండి. మీ జీవితంలో వెలకట్టలేని మార్పుని చూస్తారు. ఎందుకంటే జ్ఞానాన్ని ఇస్తున్నాం కదా, ఆ జ్ఞానమే మళ్ళీ మనకి ఏదో ఒక రూపంలో అందుకోగలుగుతాము. అందుకని దయచేసి అందరూ పత్రిగారు అందించిన స్వాధ్యాయంలో భాగంగా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక మ్యాగజైన్ కొని చదివి జ్ఞానాన్ని పొందాలని, ఆరోగ్యంగా, ఆనందంగా, దుఃఖరాహిత్య స్థితిలో జీవించాలని కోరుకుంటున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ. లక్ష్మి మేడం చెప్తుంటే ఒక మాట గుర్తొచ్చింది. ఖమ్మంలో ఒక మాస్టర్ ఏమనిందంటే, పత్రిజీస్ ఉండగానే సభలోనే ఏమనిందంటే, మన ఇంటి ముందర బెంచ్ కారు ఉండేదానికంటే మన ఇంటి టీపై పైన ధ్యాన్ జగత్ మ్యాగజైన్ ఉండాలనింది. ఎందుకు అని అడిగారు సార్ మేము చదివేసే గూట్లోనూ పడేయకూడదు, చదివిన తర్వాత మా ఇంటి టీపాలో పెడతాం, టీపా పైన ఎంతోమంది ఫ్రెండ్స్, బంధువులు వచ్చినప్పుడు మేము కాఫీ అటు ఇచ్చే లోపల, వచ్చే పలకరించే లోపలనే ఆ బుక్ తీసి అట్లా తీస్తారు. మీ మెసేజ్ లేదంటే ధ్యానుల అనుభవాలు ఏదో ఒక పేజీ, ఏదో ఒక లైన్ వాళ్ళు చూసి, ఇంత అద్భుతమైన బుక్ మీ దగ్గర ఉందా, మాకు కూడా మరి దీన్ని చందా కట్టించండి, మీరు ధ్యానం చేస్తున్నా, ఇట్లా అడిగి ఎంతోమంది మారారు. కాబట్టి మేము అలా చేస్తున్నాము. అయిపోయిన తర్వాత 12 నెలలకు అట్లా భద్రపరచుకొని దీన్ని బైండింగ్ చేసి మళ్ళీ జాగ్రత్తగా చదువుతున్నామని చెప్పారు. అందుకోసమే మేము మొదటి నుంచి కూడా ఈ పత్రికలను చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి పెట్టి మరి బైండింగ్ చేసి మరీ ఇస్తున్నాం. వితౌట్ బైండింగ్ ఉంది, విత్ బైండింగ్ ఉంది. పిరమిడ్కి ఎదురుగా ధ్యాన్ స్టాల్లో మీకు ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. ఓల్డ్ బుక్స్ కూడా, ప్రజెంట్ బుక్ ఉంది. నెక్స్ట్ రేపు కానీ ఎల్లుండి కానీ జనవరి ధ్యాన్ జగత్ కూడా ఇక్కడే రిలీజ్ చేస్తాం, ఇదే వేదిక పైన. అందరూ వెళ్తూ తీసుకెళ్ళచ్చు. ఇంకోటి ఏంటంటే, మరి పత్రిజీ ధ్యానంతో పాటుగా 1,00,000 ఆధ్యాత్మిక గ్రంథాలు చదివారు. 1,00,000 ఆధ్యాత్మిక గ్రంథాల సారమే మనకిప్పుడు అనేక పత్రిక రూపంలో వస్తుంది. మొదటగా ప్రారంభించింది ధ్యానాంధ్రప్రదేశ్ అయితే, తర్వాత స్పిరిచువల్ ఇండియా. మొదట తెలుగులో ఉండాలన్నారు, కొన్ని రోజుల తర్వాత మనం ఎంత అద్భుతంగా మన మూమెంట్ విస్తరించే కొంది మళ్ళీ ఇంగ్లీష్లో ఉండాలన్నారు. అదేవిధంగా అన్ని భాషల్లో మనకి ఇప్పుడు మ్యాగజైన్లు ఉన్నాయి. ఆ యొక్క మ్యాగజైన్లు మీకు ఏ భాష కావాలో ఆ భాషలో మ్యాగజైన్లు ఉన్నాయి. ధ్యానంతో పాటుగా మీకు కావలసినటువంటి భాషలో మీరు ప్రతి ఒక్కరూ, ప్రతి ఫ్యామిలీ ఇంటికి తెప్పించుకొని చదవండి కానీ ఇది చదివేసి పక్కింటికి ఇవ్వద్దు. ఎందుకంటే మీ ఇంట్లో ఉండాలి. పత్రిజీ మీ ఇంటికి వస్తుంటే మా ఇంటికి వద్దు పక్కింటికి పొమ్మంటారా? కాదు కదా. కాబట్టి పత్రిజీ మీ ఇంటికి పత్రిక రూపంలో వచ్చారు. మీరు చదవండి, మీరు దాచుకోండి, బైండింగ్ చేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చదివితే, ఎన్నిసార్లు చదివితే అంత అపారమైన జ్ఞానం ఈ యొక్క పత్రికల్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ పత్రిక స్పిరిచువల్ ఇండియా కాబట్టి స్పిరిచువల్ ఇండియా తరఫున మనం మాట్లాడిన తర్వాత వేరే పత్రికలకు వెళ్దాం. డియర్ ఫ్రెండ్స్, నా పేరు వేణుగోపాల్ రెడ్డి. నేను 1996లో ఫస్ట్ టైం ధ్యానంలోకి రావడం జరిగింది ఒక అద్భుతమైన మ్యాగజైన్ ద్వారా. మ్యాగజైన్ పేరంటే ఓషో టైమ్స్. ఒక అద్భుతమైన మ్యాగజైన్. ఎలా ఉంది అంటే, నేనప్పుడు 96లో నేను చదివినప్పుడు సేమ్ ఇలాగే ఓషో గారి బొమ్మతో, ఇప్పుడు ఏదైతే ముఖ చిత్రంలో పత్రికారిది ఉందో స్పిరిచువల్ ఇండియా, కొత్తగా నవంబర్ డిసెంబర్ది న్యూ ఇయర్ స్పిరిచువల్ ఇండియాది ఉందో, సేమ్ ఇలాగే ఒక సూపర్ మార్కెట్లో చూశాను. ఆ మనిషిలో ఆ ముఖంలో ఉన్న ఆ తేజస్సు
నన్ను ఇమీడియట్గా అట్రాక్ట్ చేస్తుంది. అప్పుడు అది తీసుకొని వెంటనే ఆ మ్యాగజైన్ చదవటం స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఏదైతే వెతుకుతున్నానో ఆత్మజ్ఞానం గురించి, ఆ యొక్క మెడిటేషన్ అనే కాన్సెప్ట్ చదివి చాలా ఇన్స్పైర్ అయ్యాను ఓషో మాస్టర్ ద్వారా. సో అందుకనే దాని తర్వాత పత్రిగారిని కలవటం, పత్రిగారు ఒకటే కలిసినప్పుడు చెప్పారు, ఏమయ్యా మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ విన్న తర్వాత, నేను స్టార్ట్ అయిన 1 month తర్వాత డాక్టర్ న్యూటన్ అండ్ నేను ఇద్దరం కలిసి వెళ్ళాం సార్ వాళ్ళ ఇంటికి. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి, ఏమయ్యా వేణు ఉంటావా నాతో అన్నారు. ఎస్ సార్ ఉంటానన్నారు. మన ఇద్దరం కలిసి పని చేయాల్సి ఉంది, నాతో పాటు ఉంటావా అన్నాడు. ఎస్ సార్ ఉంటానన్నాను. అంతే. దాని తర్వాత ఏంటి ఎలా ఏంటనేది నాకు తెలియదు. మాస్టర్ అన్నాడు, నేను చెప్పాను. స్లోలీ అప్పటి నుంచి కంటిన్యూస్గా లిటరేచర్, ఈ న్యూ ఏజ్ స్పిరిచువల్ ఇండియా అనేది పిఎస్ఎస్ఎంకి ఒక పబ్లిషింగ్ హౌస్. పబ్లిషింగ్ హౌస్ అంటే ఒక ముద్రణాలయం అంటారు కదా, ప్రతిదీ కూడా లిటరేచర్ని ఎలా ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ చేయాలో సార్కి తెలుసు. అప్పుడు 97 నుంచి కంటిన్యూస్గా ఎన్ని వందల రకాల పాంప్లెంట్స్ చేసాం. అప్పటికి మ్యాగజైన్ ఉంది. ఇప్పుడు కేశవరావు గారు చెప్పారు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాగజైన్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఆధ్యాత్మికంగా ఎంతో విజ్ఞానాన్ని ఇస్తున్నాయి. కానీ దీనికి మూలం 1997లో పిరమిడ్ లైట్ అనే మ్యాగజైన్తో స్టార్ట్ అయింది. పిరమిడ్ లైట్. అలానే ఏదైతే ధ్యాన జగత్ మ్యాగజైన్ ఇప్పటిదాకా చెప్పారో దానికి మూలం కూడా ధ్యాన భాగ్యం అని 1997లో స్టార్ట్ అయింది. నేను డాక్టర్ లక్ష్మి, డాక్టర్ న్యూటన్ గారు చేసేవాళ్ళం అప్పట్లో. అది స్లోగా ధ్యానాంధ్రప్రదేశ్, ధ్యాన జగత్గా రూపం తీసుకుంది. అలాగే మరి తర్వాత 2002లో, అంటే అది 2000 వరకు నడిచింది. 2000 తర్వాత 2002లో మళ్ళీ ధ్యాన్ జగత్. దాని తర్వాత 2003లో ది స్పిరిచువల్ ఇండియా అనే మ్యాగజైన్ స్టార్ట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద 22nd ఇయర్. 21 సంవత్సరం తర్వాత లాస్ట్ ఇయర్ దీన్ని న్యూ ఏజ్ స్పిరిచువల్ ఇండియా లాగా మరి పబ్లిషింగ్ చేయబడుతుంది. సో ఇది ఈ పరంపరలో సార్తో పాటు ఎన్నో రకాల అద్భుతమైన పుస్తకాలు చదివాను కాబట్టి సార్ ఎప్పుడు గమనిస్తూ ఉండేవారు. ట్రైన్లో వెళ్తూ సార్తో పాటు నార్త్ ఇండియా ఎక్కడెక్కడో ట్రావెల్ చేసేవాళ్ళం. ట్రావెల్ చేసేటప్పుడు ఇద్దరం సైమల్టేనియస్గా బుక్స్ చదివేవాళ్ళం. సార్ చదివిన బుక్ అయిపోతే నేను చదవటం, నేను చదివిన బుక్ అయిపోతే సార్ చదవటం. సార్తో పాటు అండర్లైన్ చేస్తూ ఉండేవాడిని నేను. సార్ ఎలా అయితే ఒక మాస్టర్ యొక్క ఎసెన్స్ని తీయడానికి అండర్లైన్ చేస్తారో, అండర్లైన్ చేసేటప్పుడు నేను చదివిన బుక్కులు సార్ చదివినప్పుడు చూసి నేను పక్కన ఉంటే నన్ను చూసేవాడు ఇట్లా కళ్ళల్లో కళ్ళు పెట్టి. అంటే ఆ ఎసెన్స్ ఏదైతే మాస్టర్ దగ్గర నుంచి నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నానో, హీ నోస్ దట్ ఇంటెన్షన్ ఆఫ్ ద మాస్టర్, హీ ఈజ్ టచింగ్ ద హార్ట్ ఆఫ్ ద మాస్టర్. దిస్ గై ఈజ్ టచింగ్ ద హార్ట్ ఆఫ్ ద మాస్టర్, దట్స్ వై హీ సెలెక్టింగ్ ద రైట్ ఇన్ఫర్మేషన్. అందుకనే అది చూసి ఒకసారి అన్నారు, నీకు ప్రమోషన్ మళ్ళీ 2003లో మనం స్పిరిచువల్ ఇండియా అనే మ్యాగజైన్ స్టార్ట్ చేయాలి. యూ ఆర్ ద మెయిన్ ఇన్స్ట్రుమెంట్ టు కలెక్ట్ ద ఎసెన్స్. నీకు అనుభవం ఉంది, కాకపోతే స్పిరిచువల్ ఏదైతే జర్నలిజం తెలియదు నీకు, కానీ నేను నేర్పిస్తాను. ఐ విల్ బి దేర్ విత్ యూ. 1 సంవత్సరం పాటు నేను తెచ్చిన మ్యాటర్ని అంతా కూడా జాగ్రత్తగా చూసి ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి, ఎడిటోరియల్స్ ఎలా పెట్టాలి, ప్రతిదీ నేర్పించిన తర్వాత ఇంకా నెలకు ఒకసారి నేను మీ దగ్గరకు వస్తాను. అప్పుడు నాకు ఫైనల్గా నీకు ఏది ఇష్టం ఉంటే అదే పెట్టు, నువ్వు నా దగ్గరికి రావద్దు, ఏ ఆర్టికల్ వేయాలి ఏంటి అని ఏమనొద్దు. ఎందుకంటే నీ దగ్గర అన్ని చదివిన పుస్తకాల యొక్క సారాంశం అంతా నీ దగ్గరనే ఉంది. నేను ఎన్ని బుక్స్ చదివాను, నువ్వు కూడా అన్నీ చదివావు కదా, నీకు ఎందుకు తెలియదు? నువ్వేమీ ఇచ్చేయద్దు, జర్నలిజం అంతా నేను నేర్పిస్తాను, నువ్వు ఎసెన్స్ తీసుకొని నా దగ్గరికి రా. దట్స్ హౌ ద స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ స్టార్ట్ అయింది. మరి స్టార్ట్ అయిన కొత్తలో ఎందుకు పబ్లిషింగ్ హౌస్ అంటున్నా అంటే, స్టార్ట్ అయిన కొన్ని నెలలకే ధ్యాన కస్తూరి ఏదైతే మ్యాగజైన్ ఉందో, ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ, ధ్యాన కర్ణాటక అనే మ్యాగజైన్ స్టార్ట్ అవుతుంది వేణు, నీ దగ్గరికి వాళ్ళని పంపిస్తాను, యూ హ్యావ్ టు ట్రైన్ దెమ్. నాకు లాంగ్వేజ్ రాదు, కానీ ఐ నో ద కంటెంట్, అదంతా ఎలా పెట్టాలి, ఎలా డిజైన్ చేయాలి, దాన్ని ఎలా రూపం తీసుకొచ్చి దాన్ని
ప్రింటింగ్ పంపించాలనేది బాగా తెలుసు. మరి మా ఆపరేటర్ పక్కన కూర్చొని అక్కడి నుంచి అప్పుడు బళ్ళారి నుంచి కృష్ణ అనే టీం వచ్చింది ఫస్ట్లో ధ్యాన కర్ణాటక అప్పుడు. దాని తర్వాత కేతప్ప వచ్చారు కర్ణాటక నుంచి, కొన్ని రోజులు ఆయన. ఇలా 2-3 ఎంత తాపత్రయపడే వాళ్ళందరికీ నిజంగా చప్పట్లు కొట్టాలి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి హైదరాబాద్లో నా దగ్గర ఉండి ఆ మ్యాగజైన్స్ అన్ని చేయించుకొని, సాఫ్ట్వేర్ లేదు, వాళ్ళు సాఫ్ట్వేర్ తీసుకొని వచ్చి కరెక్షన్స్ నాకు రాదు, వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుని కరెక్షన్స్ చేసి ఇమేజెస్ పెట్టి కవర్ పేజ్ స్పిరిచువల్ ఇండియా ఎలా అయితే ఉంటుందో అలానే డిజైన్ చేసి అన్నీ కూడా 3 ఇష్యూలు అలా చేశాం. దాని తర్వాత చిన్నగా వాళ్ళు ఆ పుస్తకం అలా వెళ్ళింది. అలాగే పిరమిడ్ ధ్యాన జగత్ అంటే హిందీలో వస్తుంది ఇప్పుడు, అందరికీ తెలుసు హిందీ మ్యాగజైన్. ఆ టీం ఇక్కడ లేదు, వసంత శాస్త్రి మేడం గారు అద్భుతంగా దాన్ని నిర్వహిస్తున్నారు. ఆ మ్యాగజైన్ కూడా ఫస్ట్లో మోనిష్ ధావన్ అని ఉండేవారు, అతని ద్వారా వేణు నువ్వు ఈ మ్యాగజైన్ అంతా ఎలా అయితే ధ్యాన కస్తూరి చేసి ఇచ్చావో హిందీ మ్యాగజైన్ కూడా నువ్వే నేర్పించు ఫస్ట్. అలా పిరమిడ్ ధ్యాన జగత్ ఏదైతే ఉందో అది కూడా 3 ఇష్యూస్ అన్ని తర్వాత నేర్పించిన తర్వాత చిన్నగా నార్త్ ఇండియా మాస్టర్స్ అందరూ వచ్చి టేకప్ చేశారు. ఇలా ఎన్నో కూడా ఈ యొక్క న్యూ ఏజ్ స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్లో రూపకల్పన చేసుకున్నాయి. సార్ అలా పంపించేవాడు అంతే, ఏదొచ్చినా మనదే, ఏదొచ్చినా చెయ్యమంటే చేయటం అంతే, ఇంకా సెకండ్ థాట్ లేదు. ఎందుకంటే చెయ్యాలనే తపన. అలా చేస్తూ ఈ యొక్క న్యూ ఏజ్ స్పిరిచువల్ ఇండియాలో సార్ ఏదైతే ఎసెన్స్ అంతా ఆయన కొన్ని వేల మంది మాస్టర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేశాడో, ఎంతోమంది మాస్టర్స్ ఆయనకి ఇన్స్పిరేషన్. ఎంతోమంది గ్రేట్ మాస్టర్స్, వెస్టర్న్ మాస్టర్స్ అండ్ ఈస్టర్న్ మాస్టర్స్. ఒక స్వామి శివానంద కానీ, స్వామి సచ్చిదానంద కానీ ఇండియా నుంచి తీసుకుంటే, అలానే ఒక రమణ మహర్షి కానీ, ఇలాంటి మాస్టర్స్ ఇండియా నుంచి ఉంటే, వెస్ట్లో నుంచి ఒక రిచర్డ్ బ్యాగ్, ఒక రిండ్లా గుడ్మన్, ఒక డోర్కమ్ సెరడారియన్, రుడాల్ఫ్ స్టైనర్, బ్లవాట్స్కీ, జిన రాజదాస, కల్నల్ ఆల్కాట్, ఇలాంటి వాళ్ళతో స్టార్ట్ అయింది ఆయనది. లూయిస్ లాంటి ఎంతోమంది అద్భుతమైన మాస్టర్స్. మరి ఆయనకి ఎంతోమంది అలానే కొన్ని వేల మంది మాస్టర్స్, ఎంతమంది అని చెప్పమంటారు ఇక్కడ, అంతమంది మాస్టర్స్ దగ్గర ఎసెన్స్ అంతా ఆయన ఇచ్చేశారు. అలాంటి ఆయనని హార్ట్ని టచ్ చేసిన మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఎలాంటి ఎసెన్స్ అయితే ఆయన పట్టుకొని తీసుకునేవాడో అలా తీసుకున్నాడు కాబట్టి అందరి నుంచి ఆ తీసుకున్న ఎసెన్స్ అంతా కలిపి కూడా ఒక ప్రభంజనంలో పిఎస్ఎస్ఎంలా తయారై బయటకు వచ్చింది. చప్పట్లు కొట్టండి అందరూ. ఎందుకంటే ఐ నో ద ఇన్సైడ్ ద మాస్టర్స్ ఇన్సైడ్, ఆయన లోపల ఎంత విజ్డమ్ ఉంటుందంటే మై గాడ్. ఏ మాస్టర్ని బుక్ చూసినా కానీ టక పట్టేస్తాడు. ఎక్కడ ఏముంది, దాని వెయిటేజ్ ఎంత, ఇట్లా తిప్పాడంటే సరిపోతుంది సార్కి. ఇది ఇంతేనయ్యా, నీకు ఎలా అనిపించింది అంటాడు. ఎస్ సార్, నాకు కూడా అలా అంటే అంత ఫాస్ట్గా ఆ మాస్టర్ని క్యాచ్ చేస్తాడు. అలాంటి అద్భుతమైన ఏ మాస్టర్స్ అయితే పత్రి సార్ని ఇన్స్పైర్ చేశారో అలాంటి మాస్టర్స్ యొక్క టీచింగ్స్ అన్నీ కూడా న్యూ ఏజ్ స్పిరిచువల్ ఇండియా అండ్ న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ ద్వారా అంటే వస్తూ ఉంది. దిస్ ఈజ్ ద 22nd ఇయర్ మై డియర్ ఫ్రెండ్స్. చాలా తక్కువ మందికి ఈ మ్యాగజైన్స్ గురించి తెలుసు. విజ్ఞానం కావాలి, రీసెర్చ్ కావాలి, ట్రూత్ని సరి అయిన దారిలో మీకు ఆ సబ్జెక్ట్ని మీరు నేర్చుకోవాలి అంటే, పత్రి సార్లా తయారవ్వాలి అంటే, ఆయన విజ్డమ్ ఏదైతే నేర్చుకున్నారో అలా కావాలి అంటే ఈ 2 బుక్స్ కంపల్సరీ మీ ఇండ్లల్లో ఉండాలి. ఇప్పుడు మాస్టర్ మేడం చెప్పారు, సార్ ఏ ఫంక్షన్కి పోయినా దేనికి పోయినా ఇలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలి అందరికీ. సో ఇది ఈ మ్యాగజైన్ గురించి చెప్పాలంటే ఎన్నో రకాల సబ్జెక్ట్, అంటే 360 డిగ్రీస్లో ట్రూత్ని అధ్యయనం చేసి మీ ఇంటికి పంపిస్తుంది న్యూ ఏజ్ స్పిరిచువల్ ఇండియా అండ్ న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడున్న మాస్టర్స్ అందరూ కూడా ఈ ఎవరైతే ఉన్నారో పిఎస్ఎస్ఎంలో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ మ్యాగజైన్ తీసుకోండి. సో అగైన్ ఇంత అద్భుతమైన మ్యాగజైన్ గురించి ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పత్రిజీ ధ్యాన మహాయజ్ఞానికి మీ అందరికీ మరొకసారి స్వాగతం అండ్ అ వార్మ్ వెల్కమ్ టు యూ ఆల్. నా పేరు సృజన వేణుగోపాల్ రెడ్డి. నేను స్పిరిచువల్ ఇండియా అండ్ స్పిరిచువల్ సైన్స్ మ్యాగజైన్కి డిజైన్ టీంలో వర్క్ చేస్తానండి.
సో వృత్తిరీత్యంగా నేను కార్పొరేట్లో వర్క్ చేస్తాను. ఒక ఎంఎన్సీలో కార్పొరేట్ యాజ్ ఏ కమ్యూనికేషన్స్లో మేనేజర్గా వర్క్ చేస్తానండి. కార్పొరేట్లో వర్క్ చేసినప్పుడు ఫస్ట్ నేను వర్క్ స్టార్ట్ చేయడానికి, అంటే నేను ధ్యానంలోకి 20 సంవత్సరాలు అవుతుందండి వచ్చి. అప్పుడు స్టార్టింగ్లో కాలేజ్ చదివే డేస్లో చాలా క్లాసెస్ చేశాము. అప్పుడు ఎలాంటి లిటరేచర్ కానివ్వండి ఏమి లేకున్నా నారాయణ కాలేజెస్, శ్రీ చైతన్య కాలేజెస్, ఆర్బీఐలో, సచివాలయంలో అన్ని చోట్ల క్లాసెస్ కండక్ట్ చేశాము. చాలా బాగా రిసీవ్ చేసుకునేవాళ్ళు. అండ్ దాని తర్వాతకి నేను ఇలా జాబ్ ఎప్పుడైతే నా కార్పొరేట్ నుంచి ఒక ఆపర్చునిటీ రావడం జరిగింది, అప్పుడు నేను పత్రి సార్ దగ్గరికి వెళ్ళి చెప్పాను, సార్ ఇలా నాకు జాబ్ ఆపర్చునిటీ ఒక ఎంఎన్సీలో ఇస్తున్నారు, సో దట్ ఏం చేయమంటారు అంటే, సార్ ఇమ్మీడియట్ సెకండ్ థాట్ లేకుండా జాయిన్ అయిపోమని చెప్పారు. నాకు ఆ రోజు అర్థం కాలేదండి ఎందుకు సార్ అలా చెప్పారు అని. అండ్ ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, నేను చదివింది ఎంబీఏ ఐటీ, కానీ వర్క్ చేస్తుంది మాత్రం డిజైన్ డిపార్ట్మెంట్లో, కమ్యూనికేషన్స్ దాంట్లో. సో అది నాకు చాలా ఇష్టమైన జాబ్ అనమాట డిజైనింగ్ అనేది. సో కార్పొరేట్లోకి వెళ్ళినప్పుడు ప్యాషన్తోనే అక్కడ ప్రాజెక్ట్ లీడ్గా వర్క్ చేసి ఎన్నో మెలకువలు నేర్చుకొని ఈరోజు ఎంతో హ్యాపీగా చెప్తున్నానండి. చాలా మెలకువలు నేర్చుకొని రతన్ టాటా గారు అందరికీ తెలుసు కదా, వాళ్ళ దగ్గర నుంచి అప్రిషియేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి, ఐకార్ భవన్ నుంచి, అండ్ ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ, కార్నెల్ యూనివర్సిటీ, ఇట్లాంటి గొప్ప అన్ని సంస్థల నుంచి అవార్డ్స్ అన్నీ అందుకున్నానండి. కానీ నాకు ఎప్పుడూ కూడా ఇంత సంతోషం కలగలేదండి స్పిరిచువల్ మ్యాగజైన్స్ని డిజైన్ చేస్తున్నప్పుడు. ఈ మ్యాగజైన్స్ని డిజైన్ చేస్తుంటే ఎప్పుడైతే నా ఇన్నర్ హ్యాపీనెస్ నేను కనెక్ట్ అయిపోతానో అవుట్పుట్ కూడా చాలా అంత అద్భుతంగా వస్తుంది. అండ్ పత్రి సార్ ఒకసారి కాల్ చేసి లోప్సాంగ్ రాంప గారు ఇష్యూ చేసినప్పుడు సార్ చూసి, అమ్మ ఎప్పుడు ఇలానే చేస్తావా, నాకు చేసిస్తావా అని అడిగారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడూ వెన్ను తిరగకుండా ఈ స్పిరిచువల్ ఇండియా అండ్ స్పిరిచువల్ సైన్స్కి డిజైన్ డిపార్ట్మెంట్లో నేను వర్క్ చేస్తున్నానండి. సో ఐఎమ్ సో హ్యాపీ. నిజంగా ఇంత అద్భుతమైన ఆపర్చునిటీ నాకు తర్వాతకి తెలిసింది, ఓహో దిస్ ఈజ్ మై పర్పస్ ఆఫ్ లైఫ్. అందుకనే సార్ నన్ను కార్పొరేట్లో అక్కడ జాబ్ చేయమన్నారు, అక్కడ ఉన్న మెలకువలన్నీ నేర్చుకోమన్నారు. ఎందుకంటే మన పిఎస్ఎస్ఎంలో మనం వేరే ఆర్గనైజేషన్స్, ఇప్పుడు మన స్వామినారాయణ వాళ్ళందరూ వచ్చారండి, వాళ్ళని మనం ఎప్పుడో ఇంట్రడ్యూస్ చేసాం 1999లోనే. అంటే పత్రి సార్ చూడండి ఎంతమంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న గురువులందరి గురించి అన్వేషించి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పంచాలని మ్యాగజైన్స్ ద్వారా, మాసపత్రికల ద్వారా అందరికీ తెలియజేయాలని సార్ అప్పుడే సంకల్పం చేసి ఇంత అద్భుతమైన ఇంగ్లీష్ మ్యాగజైన్ అంటే ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది. మనం అందరి మాస్టర్స్ని కూడా ఎప్పుడూ ఆహ్వానించాం, స్వాగతించాం. అండ్ వాళ్ళ యొక్క మెలకువలు నేర్చుకుంటూ ఆధ్యాత్మిక పురోగతిని ఎప్పుడు కూడా పొందుతూనే ఉన్నాము. నిజమా కాదా? సో అండ్ ఎప్పుడైనా చూడండి మనందరూ, నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానండి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళని మ్యాగజైన్ అనగానే ఒక పుస్తకానికి ఎంత పవర్ ఉంటుందంటే, ఆధ్యాత్మిక పుస్తకానికి చాలామంది చెప్తుంటారు, ఏదైనా బుక్ చదువుతుంటే నాకు ఆ మాస్టర్ కనెక్ట్ అయ్యారు, నాకు వీళ్ళు కనెక్ట్ అయ్యి కనిపిస్తున్నారు. ఎందుకని? మనము ఆధ్యాత్మిక శాస్త్రంతో ఎప్పుడైతే మనం ఆ చదవడంలో మమేకం అయిపోతామో వాళ్ళ యొక్క కాన్షియస్ అనేది మనకు యాడ్ అయిపోతుంది. మరి ఒక పుస్తకానికి అంత గొప్పతనం ఉంది, అది ఆధ్యాత్మిక పుస్తకానికి. మరి ఆధ్యాత్మిక పుస్తకం మీరు కావాలంటే టెస్ట్ చేయండి, ఎప్పుడైనా పెండ్లం వేసినప్పుడు దాని యొక్క వైబ్రేషన్ లెవెల్ మీరు చూడగలుగుతారు. మరి ఇలాంటి అద్భుతమైన పుస్తకాలు మన ఇంట్లో ఉండాలా ఉండకూడదా? ఉండాలి కదండి. సో దయచేసి ఇక్కడ ఎప్పుడైనా మ్యాగజైన్ చెప్పామనుకోండి, ఇంగ్లీష్ మ్యాగజైనా, ఇంగ్లీషా ఇప్పుడు వద్దమ్మా, ఇంగ్లీష్ అయితే కొంచెం కష్టమేమో, కానీ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ అవ్వాలి, ఇంగ్లీష్ చదువుతుండాలి, ఇంటికి రాగానే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడాలి, మళ్ళీ తెల్లారొచ్చి కంప్లైంట్ చేస్తారు మా పిల్లలు ధ్యానం చేయట్లేదు. మీరు ఒక ఇంగ్లీష్ పుస్తకాన్ని, ఒక ఇంగ్లీష్ అద్భుతమైన మ్యాగజైన్స్ని అండ్ ఎనీ మ్యాగజైన్స్ని అక్కడ వాళ్ళ దగ్గర మీరు చదివి లేదా వాళ్ళతో చదివించి వినిపించుకుంటే అప్పుడు వాళ్ళు కూడా ఈ స్పిరిచువాలిటీకి కనెక్ట్ అవుతారు. మనం ఫ్యూచర్లో ఇంత అద్భుతమైన వరాన్ని ఎవరికి ఇవ్వాలండి? ముందు యూత్కి అండ్ పిల్లలకి ఇవ్వాలి. వాళ్ళ నుంచే మార్పు అనేది మొదలవుతుంది. సార్ చెప్పారు కదా, మొత్తం ప్రపంచమంతా ధ్యానం మరి ఎక్కడి నుంచి సాధ్యమవుతుంది? అండ్ ఇంకొకటండి, ఎనీ పుస్తకము ఇక్కడ ఉన్నటువంటి తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు, కన్నడ కావచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. లాస్ట్ టైం స్పిరిచువల్ ఇండియా టీం మొత్తం కూడా కర్ణాటకలో క్లాసెస్ అనేది కండక్ట్ చేసి వచ్చాం, లాంగ్వేజ్ తెలియకపోయినా కూడా. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేశారు. సత్యనారాయణ సార్ ధ్యాన విజ్ఞాని అనే ఒక పుస్తకాన్ని నా ఫ్రెండ్ దివ్య త్రూగా ట్రాన్స్లేట్ ఎన్ని రోజులు తెలుసా? 4 డేస్లో లాంగ్వేజ్ కూడా రాదండి మాకు, కానీ 1000 బుక్స్ అందరికీ పనిచేసి వచ్చాం కర్ణాటక వెళ్ళి. అండ్ అక్కడ ఉన్నటువంటి స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్, సిద్ధగంగా మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిట్లలో కూడా వాళ్ళకి ఆ ధ్యానం అంటే ఏంటో తెలిసింది.
సో ఎప్పుడైనా సరే మనం ఇలాంటి అద్భుతమైన పుస్తకాల్ని మన ఇంట్లో పెట్టుకుంటే, అండ్ ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ వాళ్ళ పిల్లలు వేరే కంట్రీలో ఉంటున్నారా లేదా? ఇతర దేశాలలో ఉంటున్నారు కదా. మరి వాళ్ళ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఈ మ్యాగజైన్స్ని. వాళ్ళకి డిజిటల్ కాపీస్ పంపించండి, హార్డ్ కాపీ పంపించకుండా. దానివల్ల ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటారు. క్షరం అంటే ఏంటండి? నశించనిది. మరి అంత అద్భుతమైన నశించని, అంత ఆధ్యాత్మికత, అంతటి మహత్తరమైన పుస్తకాన్ని మన ఇంట్లో పెట్టుకోవాలా పెట్టుకోకూడదా? దయచేసి ఇలాంటి అద్భుతమైన మ్యాగజైన్స్ని చదవండి. వీటిలలో సెల్ బయాలజీ, అద్భుతమైన మాస్టర్స్, వెజిటేరియనిజం గురించి ఉంటుంది. చాలా చాలా ఆధ్యాత్మిక అంశాలు ఉంటాయండి వీటిలలో. మనసుకు సంబంధించింది అన్నీ తెలుసుకోవాలి కదా. మరి ఆత్మ పురోగతిని అనేది మనం పెంచుకోవాలంటే అద్భుతమైన పుస్తకాలు, మాసపత్రికలను దయచేసి చదవండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకున్న టెక్నాలజీ ఏంటంటే ఇప్పుడు అన్ని డిజిటల్ వెర్షన్స్లో వచ్చాయి. సో దయచేసి అందరూ కూడా ఎవరైనా హార్డ్ కాపీ వద్దనుకున్న వాళ్ళు డిజిటల్ సబ్స్క్రిప్షన్స్ చేయండి. అండ్ ఇందులో భాగంగా మా టీంలో పివి శర్మ గారు, వాళ్ళు మొత్తం కంటెంట్ ఎప్పుడు కూడా ఎడిటింగ్ అంతా చేసిస్తూ ఉంటారు. మరొకసారి వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ గిరి అండ్ స్పిరిచువల్ ఇండియా టీమ్ అందరికీ కూడా. సో దయచేసి మరొకసారి, మాకెవరు మార్కెటింగ్ లేదండి, మీరు అందరూ కూడా మార్కెటింగ్ చేయొచ్చు ప్లీజ్. అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వండి ప్లీజ్, సరేనా? నవ్వండి అందరూ, ఎక్కడ ఏం చేయొద్దు. మీరు అందరికీ ఊరికనే పంచిపెట్టేద్దాం ఈ ఆధ్యాత్మికతను అంత మిగిలిందంతా ఏంటండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సిలిండర్ వేసుకొని, పిల్లో వేసుకొని వర్క్ స్టార్ట్ చేసాం. ఇవాళ ఈ స్టేజ్ పైన ఇంత గొప్పగా మ్యాగజైన్స్ని తీసుకొచ్చాం అందరము. మరి ఎంత శక్తి ఉంటే ఇదంతా చేసాం చెప్పండి. నేను కూడా నా సిలిండర్ ఫీల్లో ఉన్నప్పుడు సిలిండర్ పైన కూర్చొని వర్క్ చేసాం స్పిరిచువల్ ఇండియా. అట్లా వీళ్ళందరూ కూడా ఒక్క మ్యాగజైన్, ఒక్క పేపర్ కరెక్షన్ చేయాలంటే సార్ ఎక్కడో వేరే స్టేట్లో ఉంటే బస్ ఎక్కి వెళ్ళి దిగి కరెక్షన్స్ చేయించుకొని వచ్చారు. ఇవాళ మనం ఇంత అద్భుతంగా ఈ మ్యాగజైన్స్ని రిసీవ్ చేసుకొని చదువుతున్నామంటే ఎంతమంది గొప్పతనం అది. సో గట్టిగా చప్పట్లు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. కస్తూరి, మరి ప్రతి భాషలోనూ మనం మ్యాగజైన్ ఉండాలన్నారు కదా. మరి తెలుగు అయిపోయింది, ఇంగ్లీష్ అయిపోయింది, ఇప్పుడు కస్తూరి, ధ్యాన కస్తూరి గురించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ಎಲ್ರಿಗೂ ಪ್ರೀತಿಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರ. ನನ್ನ ಹೆಸರು ಲಲಿತಾ ನಾರಾಯಣ್ ಕಂದಗಲ್ ಅಂತೇಳಿ. ನಾನು ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿಯಲ್ಲಿ ಸಹ ಸಂಪಾದಕಿಯಾಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ. ఇక్కడ నీకు వేణుగోపాల్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తాను. 20 years నుండి ఇప్పుడు మోస్ట్ సీనియర్ మ్యాగజిన్ అంటే ధ్యాన కస్తూరి. 25 years ధ్యాన జగత్ అయితే, 21 years స్పిరిచువల్ ఇండియాకి అయితే, 20 years నుండి ధ్యాన కస్తూరి వస్తుంది. ఫస్ట్ స్టార్ట్ అవ్వడము ఇక్కడ బళ్ళారిలో కృష్ణ సార్ది చెప్పారు. మా గైడెన్స్లో ఇక్కడ వచ్చి నేర్చుకొని, తర్వాత డాక్టర్ బి శివరామప్ప సార్ వాళ్ళు వర్క్ చేశారు. అప్పుడు ధ్యాన కర్ణాటక దీని పేరు. అదైన తర్వాత డాక్టర్ జీవందర్ కేతప్ప సార్ వర్క్ చేశారు. అదైన తర్వాత ఇప్పుడు 15 years నుండి డాక్టర్ ఏ సత్యనారాయణ గారు అని 15 years నుండి ఎడిటర్గా వర్క్ చేస్తున్నారు. చాలా వర్క్, వాళ్ళు కంప్యూటర్ తజ్ఞ. అందుకే వాళ్ళే కంప్యూటర్ది కన్నడ సాఫ్ట్వేర్ రెడీ చేసిన వాళ్ళు. కిద్వాయి హాస్పిటల్లో సీనియర్ ఆఫీసర్ ఉంటే కూడా అది జాబు మరి ఇదిను చేస్తూ పత్రి సారు విశేషంగా సార్ని కలిసినప్పుడు పిరమిడ్ వ్యాలీలో, పిరమిడ్ వ్యాలీ నుండి పక్కలో ఉన్న ఊరే కనకపుర, అక్కడి నుండి సార్ని చూసి మీరే ఈ బాధ్యతని నిర్వహించాలి అని సార్ని ఎడిటర్ చేసినప్పటి నుండి 15 years నుండి చేస్తున్నారు. కానీ వాళ్ళకి తెలుగు రాదు, వాళ్ళు కన్నడలో మెసేజ్ ఇస్తారు. నాకు తెలుగు వస్తుంది కాబట్టి చెప్తున్నాను. నేను ధ్యాన కస్తూరి ఎడిటర్ అయినా ధ్యాన జగత్తు నేను సబ్స్క్రైబర్, మరి స్పిరిచువల్ ఇండియాకి కూడా సబ్స్క్రైబర్. ఎందుకంటే మా అమ్మాయి స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్ చదివిన తర్వాతనే ఎన్లైట్మెంట్ చాలా వేగంగా పత్రి సార్ అదే చెప్తారు. ఎన్లైట్మెంట్కి ఈజీ వే అంటే స్వాధ్యాయంకి మన పిల్లర్సే మెయిన్. పిఎస్ఎస్ఎం పిల్లర్స్ అంటే ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. స్పిరిచువల్ బుక్స్ ఖచ్చితంగా మనం చదివే తీరాలి. మనం ఇప్పుడు ఎప్పుడు జూమ్ వచ్చింది, ఎప్పుడు పిఎంసి వచ్చిందో అప్పుడు కొంచెం మ్యాగజైన్కి వెయిటేజ్ తక్కువైంది. యాక్చువల్లీ మనం ఎంత విన్నా, ఒక మిలారెప్ప గురించి మనం ఎంత విన్నా, పుస్తకం చదివితే ఆ కనెక్టివిటీ, ఆ నాలెడ్జే వేరే. ఇంకోటి అంటే మనము ఒక్కొక్క బుక్ చదువుతాము. ఏదో ఒక మానస సరోవరం బుక్ చదివితే ఒక ఆయన అనుభవాలు, ఒక కమ్యూనిస్ట్గా ఉన్న ఒక ఆయన ఎలా పరివర్తన చెందిండు అని. ఇంకో బుక్ మౌనం గురించి చదివితే మౌనం అంతే తెలుస్తుంది. ఇంకో బుక్ సస్యాహారము
అంటే వెజిటేరియనిజం అంతే తెలుస్తుంది. కానీ ఎప్పుడు మనం ఒక మ్యాగజైన్ చదివితే ధ్యాన కస్తూరి ఒకటి పట్టుకుంటే మనకి పత్రిజీ ప్రబోధనలు తెలుస్తున్నాయి, వెజిటేరియనిజం మౌనం గురించి తెలుస్తుంది, పత్రిజీ ఆన్సర్స్ ఉంటుంది, మరి పిల్లలకి ఎందుకు ధ్యానం కావాలి, ఇలా అన్నీ ఉంటాయి. మరి అంతేకాకుండా ఆ నెలలో ఏమి విశేషత ఉంటుంది. ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి సార్ చెప్పారు, ఒక ఓషో ఫోటో ఉన్న మ్యాగజైన్ నా లైఫ్ని మార్చింది అని. ధ్యాన కస్తూరి కూడా అలాగే. ఇది డిసెంబర్ది. డిసెంబర్ అంటేనే మనకు వచ్చేది పత్రి సార్ ఎప్పుడూ చెప్తారు, నా పెద్ద అన్న అంటే ఓషో గారు అని. అలాగే ఓషో గురించి ఎప్పుడూ స్పెషల్ మ్యాగజైన్, స్పెషల్ సంచికే అంటాం, విశేష సంచికే అని. అందుకే జూమ్లో కూడా నేను ప్రతిసారి ఎక్కడ క్లాస్ చెప్పినా, పిఎంసీలో క్లాస్ చెప్పినా ఏం చెప్తానంటే ధ్యాన కస్తూరి సంచికే పరిచయ అంటే ఏమంటే ఈ సంచికలు అదేమంటే ధ్యాన కస్తూరి వెళ్ళిన వాళ్ళకి, ధ్యాన కస్తూరి వెళ్ళని వాళ్ళకి కూడా ధ్యాన కస్తూరిలో ఉన్న జ్ఞానము అందాలి. కాబట్టి ఇదే సెషన్సే చేస్తుంటాను రెగ్యులర్గా నేను. ఈ సెషన్ ఈ మ్యాగజైన్లో ఏమేమి ఉన్నది, ఏమి చెప్పారు మీకు నాలెడ్జ్ అని. అందుకే మీరు ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. మీ రిలేషన్స్ అంతా కన్నడలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు. వాళ్ళకంతా కూడా మీరు చెప్పి ధ్యాన కస్తూరి కొనండి. ఇంత అద్భుతంగా వస్తుంది. ప్రతి పేజు కలర్ పేజీలో ఇది. మరి ఒక్కసారి ఇంకొకటి అంటే ఎన్నో పోస్ట్ మాస్టర్లు ఈ చూసి దీని ఎనర్జీకి ఎంత టచ్ అయ్యి, మాది నార్మల్ పోస్ట్ కదా, అది చూడంగానే వాళ్ళకి పెట్టుకోలే అనిపిస్తుంది. అలా జరిగింది. వాళ్ళు చెప్తారు కూడా. ఎన్నో గేట్ మ్యాన్ అంటే వాచ్మెన్కి పోతుంది, వాళ్ళు అక్కడ అపార్ట్మెంట్లో ఎక్కడెక్కడో ఉంటారు, సెకండ్ థర్డ్. ఆ వాచ్మెన్ చూడంగానే ఆ ఎనర్జీ కనెక్ట్ అయ్యి తనే చదివి ఒక వారం తర్వాత మేడం మీది మ్యాగజైన్ వచ్చింది ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎన్నో మంది రాని వాళ్ళు ధ్యాన కస్తూరి వాళ్ళు తపన ప్రతి ఒక వారం ప్రతి 10వ తారీఖు పోస్ట్ అవుతుంది. 15 తర్వాత మేడం మాకు మ్యాగజైన్ రావలేదు, నాకు చూడాలి, అది ఎలా ఉంది, అంత తపన. అంటే అంత బాగా మ్యాగజైన్ వస్తుంది. నెక్స్ట్ ఏముంటుందో, ఈసారి ఏముందో విశేషము అని అంత బాగా వస్తుంది. కానీ ఎవరు మిస్ అవ్వకూడదు. మనం ఎన్ని జూము, పిఎంసి ఎన్ని వీడియోలు విన్నా ఒక పుస్తకం చదివేటంత ఎనర్జీ అది వేరేనే ఉంటుంది. అది అనుభవించాలి, అది మాటలో చెప్పలేము మేము. ఇంకో విశేషత అంటే నాకు ధ్యాన కస్తూరి ఎలా కనెక్ట్ అయింది అంటే 2012లో నేను ఇల్లు కట్టించాను, మా ఇల్లు. ఆ గృహ ప్రవేశంలో నా ఫ్రెండ్ నాకు ఏం గిఫ్ట్ ఇచ్చిందంటే ధ్యాన కస్తూరి మ్యాగజైన్ని సబ్స్క్రైబర్ చేసి ఆ సబ్స్క్రైబర్ది రిసిప్ట్ చీటీని నాకు తన ఏమంటారు కవర్లో, గిఫ్ట్ కవర్లో పెట్టి అది ఇచ్చింది. ఆ 2012 నుండి నాకు ఇప్పటి వరకు ధ్యాన కస్తూరి రెగ్యులర్గా వస్తుంది. అంతేకాకుండా అప్పటి నుండి అలానే పెట్టాను. ఒక న్యూస్ పేపర్ అందరూ తెప్పిస్తారు. న్యూస్ పేపర్కి మనం పెట్టే డబ్బులు ఆ న్యూస్ పేపర్ మధ్యాహ్నం వరకు వేస్ట్ పేపర్ అవుతుంది. కానీ ఈ మ్యాగజైన్ అలా కాదు. అంతేకాకుండా ఎన్నో మంది ఈ న్యూస్ పేపర్ని మీరు ధ్యాన కస్తూరిని బళ్ళారిలో వాళ్ళందరూ ఒకరు జైలుకి సబ్స్క్రైబర్ చేయించారు, లైబ్రరీకి సబ్స్క్రైబర్ చేయించారు, మరి స్కూల్కి, కాలేజ్కి, హాస్టల్స్కి. వెరీ గుడ్ మేడం. మన ఇంటికి వస్తే మనం అంతే చదువుతాం, ఒక ఫ్యామిలీ లేదా మన ఫ్రెండ్స్. కానీ ఒక స్కూల్కి వెళితే అక్కడ ఎన్ని మంది టీచర్స్, ఎన్ని మంది లెక్చరర్స్ వాళ్ళంతా చదువుతారు దీన్ని. అది ఎంతో బెనిఫిట్ అవుతుంది. అది చూడంగానే అంత అట్రాక్టివ్, అంత ఎనర్జీ ఉంటుంది కదా. ఇది కామన్ పేపర్ కాదు, ఇది కామన్ మ్యాగజైన్ కాదు ఇది. అందుకే అందరూ చదవాలే, చదివించాలే. అది స్టాల్ ధ్యాన కస్తూరి స్టాల్ ఇక్కడనే ఎదురుగా సేవాదాల పక్కల ఉంది. ఇంకా దాని గురించి నేను ఎక్కువ ఎంత చెప్పినా తక్కువనే. అందుకే ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ అంటే ಇದು ಪರಿಮಳ, ಕಸ್ತೂರಿ అంటే ಪರಿಮಳ, ಧ್ಯಾನದ ಪರಿಮಳವನ್ನು ಮನೆ ಮನೆಗೆ ಹರಡುತ್ತಿದೆ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ. ಆದ್ದರಿಂದ ನೀವೆಲ್ಲರೂ ಇಲ್ಲಿ ಎಷ್ಟು ಜನ ಕನ್ನಡಿಗರಿದ್ದೀರಿ ದಯವಿಟ್ಟು ಕೈ ಎತ್ತಬೇಕು ಒಂದ್ಸಲ, ದಯವಿಟ್ಟು ಕರ್ನಾಟಕದವರು. ಅದರಲ್ಲಿ ಎಷ್ಟು ಜನ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ನಿಮ್ಮ ಮನೆಗೆ ಬರ್ತಾ ಇದೆ ಕೈ ಎತ್ತಬೇಕು. ನಾವು ಎಷ್ಟೆಷ್ಟೋ ಹಣವನ್ನು ಖರ್ಚು ಮಾಡ್ತೀವಿ. 500 ರೂಪಾಯಿ ಕೊಟ್ಟರೆ 12 ತಿಂಗಳ ನಿಮ್ಮ ಮನೆ ಬಾಗಿಲಿಗೆ ಬರ್ತಾ ಇದೆ ಅಂಚೆ ಮೂಲಕ. ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ PMC ಪಬ್ಲಿಕೇಶನ್ ಮೂಲಕ ಸುರೇಶ್ ಕಲಬುರ್ಗಿ ಅವರು ಇದರ ನೇತೃತ್ವ ವಹಿಸ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ನೀವು 200 ರೂಪಾಯಿ ಹೇಗೆ ಧ್ಯಾನ ಜಗತ್ ಮಾಡಿದಾರಲ್ಲ, ಎಲ್ಲಾದರೂ ಅಂಚೆ ತಲುಪುವ ಸಮಸ್ಯೆ ಇದ್ದಲ್ಲಿ 200 ರೂಪಾಯಿ ಎಕ್ಸ್ಟ್ರಾ ಪೇಮೆಂಟ್ ಮಾಡಿದರೆ ಅಲ್ಲಿಗೆ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿಯನ್ನು ರಿಜಿಸ್ಟರ್ ಪೋಸ್ಟ್ ಮೂಲಕ ಕೂಡ ಕಳಿಸಲಾಗುವುದು. ನಿಜವಾಗ್ಲೂ ಒಂದು ಬಾರಿ ನಾನು ಅದನ್ನೇ ಹೇಳ್ತೀನಿ, ನಾನು ಕೂಡ ಸುಮಾರು ಜನ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಇತ್ತೀಚೆಗೆ ಏನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂದರೆ 200-300 ಪ್ರತಿಗಳನ್ನು ತಗೊಂಡು ತಮ್ಮ ಮದುವೆ ವೆಡ್ಡಿಂಗ್ ಕಾರ್ಡ್ ಜೊತೆ, ಒಬ್ಬರು ಮೇಡಮ್ ಮದುವೆ ವೆಡ್ಡಿಂಗ್ ಕಾರ್ಡ್ ಜೊತೆ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ಕೊಟ್ಟರು, ಇನ್ನೊಬ್ಬರು ಗೃಹ ಪ್ರವೇಶದಲ್ಲಿ ಇದನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಒಬ್ಬರು ತುಮಕೂರು ಮೇಡಮ್ ಇದ್ದಾರೆ ಮಮತಾ ಅಂತೇಳಿ, ಅವರು ಪ್ರತಿ ತಿಂಗಳ ಲಾಯರ್, ಅವರು ಪ್ರತಿ ತಿಂಗಳ 200 ಪ್ರತಿಗಳನ್ನು ಎಕ್ಸ್ಟ್ರಾ ತಗೊಂಡು ಎಲ್ರಿಗೂ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿನ ಹಂಚ್ತಾ ಇದ್ದಾರೆ. ಒಂದ್ಸಲ ಪತ್ರಿ ಮೇಡಮ್ ಹೇಳಿದ್ರಂತೆ, ನೀವು ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿಗಾಗಿ ಕೆಲಸ ಮಾಡಬೇಕು ಅಂತ, ಅಷ್ಟೇ. ಆದ್ರಿಂದ ನೀವೆಲ್ಲರೂ ಏನು ಮಾಡ್ತೀರೋ ಗೊತ್ತಿಲ್ಲ, 500 ರೂಪಾಯಿ ಎಲ್ಲೋ ಕಳಿತೀವಿ. ಒಂದು ದಿನಕ್ಕೆ ನಾವು ಒಂದು ತಿಂಗಳಿಗೆ 40 ರೂಪಾಯಿ ಕೊಟ್ಟಂಗೆ,
12 ತಿಂಗಳು ಅಂದರೆ 480 ರೂಪಾಯಿ. ಪೋಸ್ಟಲ್ ಚಾರ್ಜ್ ಸೇರಿ 500 ರೂಪಾಯಿ ಕೊಟ್ಟರೆ 12 ತಿಂಗಳು ನಿಮ್ಮ ಮನೆ ಬಾಗಿಲಿಗೆ ಬರುತ್ತಿದೆ. ಇದು ಜ್ಞಾನ, ಜ್ಞಾನ. ಆದ್ದರಿಂದ ನೀವು ಎಷ್ಟೇ ಯೂಟ್ಯೂಬ್ ನೋಡ್ರಿ, ಯಾವುದೇ ಪುಸ್ತಕ ಓದ್ರಿ, ಬೇಡ ಅನ್ನೋದಿಲ್ಲ. ಆದರೆ ಎಲ್ಲವನ್ನೂ ಒಳಗೊಂಡಂಥದ್ದು. ಆಗಲೇ ಹೇಳಿದರು ಸರ್ 1 ಲಕ್ಷ ಪುಸ್ತಕ ಓದಿದ್ದಾರೆ, ನಾವು ಕೊನೆ ಪಕ್ಷ ಇಷ್ಟಾದರೂ ಓದೋಣ. ಆಗಲೇ ಮೇಡಮ್ ಲಕ್ಷ್ಮೀ ಮೇಡಮ್ ಹೇಳಿದರು, ಯಾರ್ದೋ ಮನೆಗೆ ಗೊತ್ತಿರಲಾರ್ದವರಿಗೆ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ಚಂದಾದಾರರನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ. ನನಗೆ ಗೊತ್ತಿರಲಿ, ಹುಲಿ ಐದರದಲ್ಲಿ ಒಬ್ಬ ಮೇಡಮ್ ಇದ್ದಾರೆ, ನಾನು ಧ್ಯಾನ ಕ್ಲಾಸ್ ಮಾಡೋಕ್ಕೆ ಹೋಗಿದ್ದೀನಿ, ನನಗೆ ಈ ಥರ ಕ್ಲಾಸ್ ಮಾಡ್ತಾರಂತ ಗೊತ್ತೇ ಇಲ್ಲ. ಈ ಪತ್ರಿಕೆ ನೋಡಿ ನಾನು ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಯಾಕಂದರೆ ಈ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಕಡ್ಡಾಯವಾಗಿ ಧ್ಯಾನ ಮಾಡುವ ವಿಧಾನ ಇರುತ್ತೆ. ಯಾರೋ ಅವ್ರ ರಿಲೇಷನ್ ಚಂದಾದಾರರನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ. ನೀವು ಕೂಡ ಮೊದಲು ನೀವು ಚಂದಾದಾರರಾಗಿ ಒಂದು ಸಲ ಓದಿ, ಆಮೇಲೆ ಇತರರನ್ನು ಚಂದಾದಾರರನ್ನಾಗಿ ಮಾಡ್ಬೋದು. ಇನ್ನೂ ನಾನು ಈ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ಬಗ್ಗೆ ಮತ್ತು ಎಲ್ಲ ಮ್ಯಾಗ್ಝಿನ್ಗಳ ಬಗ್ಗೆ ಎಷ್ಟು ಹೇಳಿದ್ರು ಕಡಿಮೆನೇ. ಇಷ್ಟು ಅವಕಾಶ ಕೊಟ್ಟಂಥ ವೇದಿಕೆಗೆ ನಾನು ಮತ್ತೊಮ್ಮೆ ವಂದಿಸಿ, ಸಂಪಾದಕರು ಕೂಡ ಇದ್ರ ಬಗ್ಗೆ ಮಾತಾಡಬೇಕಾಗಿ ನಾನು ಡಾಕ್ಟರ್ ಎ ಸತ್ಯನಾರಾಯಣ ಸರ್ ಅವ್ರ ಹತ್ರ ವಿನಂತಿಸ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಥ್ಯಾಂಕ್ ಯು. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿಯ ಸಹ ಸಂಪಾದಕರಾಗಿ ಅವರು ತೆಲುಗು ಮತ್ತು ಕನ್ನಡ ಎರಡೂ ಭಾಷೆಯಲ್ಲಿ ಎಲ್ಲವನ್ನೂ ಹೇಳಿಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ನನಗೇನು ಉಳಿಸಿಲ್ಲ ಅವರು ಮಾತಾಡಲಿಕ್ಕೆ. ಅವರಿಗೆ ಧನ್ಯವಾದಗಳನ್ನು ಹೇಳ್ತೀನಿ. ಐ ವಿಲ್ ಥ್ಯಾಂಕ್ ಹರ್ ಫಾರ್ ಹರ್ ಸರ್ವೀಸಸ್ ಆ್ಯಸ್ ಕೋ-ಎಡಿಟರ್. ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ಅಂತನ್ನೋದು ಕರ್ನಾಟಕ PSSMನಲ್ಲಿ ಕನ್ನಡದಲ್ಲಿ ಬರ್ತಾ ಇರ್ತಕ್ಕಂಥ ಪತ್ರಿಕೆ. ಅದರ ಬಗ್ಗೆ ಸಾಕಷ್ಟು ಹೇಳಿದ್ದಾರೆ, ಅದರ ಕುರಿತು ನಾನು ಹೆಚ್ಚು ಹೇಳೋದಿಲ್ಲ. ನನ್ನ ಬಗ್ಗೆ ಒಂದೆರಡು ಮಾತುಗಳನ್ನು ಹೇಳ್ತಾ, ಪತ್ರಿ ಸರು ಹೇಗೆ ಜನಗಳನ್ನು ಗುರುತಿಸ್ತಾರೆ ಅಂತ ಅನ್ನೋದು ವೆರಿ ಇಂಪಾರ್ಟೆಂಟ್. ಹಿ ರೆಕಗ್ನೈಸ್ಡ್ ಮೀ ಟು ಲೀಡ್ ದಿಸ್ ಮ್ಯಾಗ್ಝೈನ್ ಆ್ಯಂಡ್ ಹಿ ಟುಕ್ ಆಲ್ ದ ಡೀಟೇಲ್ಸ್ ಜಸ್ಟ್ ಬೈ ಲುಕಿಂಗ್ ಅಟ್ ಮೈ ಐಸ್. ಕಣ್ಣುಗಳನ್ನು ನೋಡ್ತಾನೆ ಅವರು, ನಿಮ್ಮೂರು ಯಾವುದು ಅಂತ ಕೇಳಿದಾಗ ನಾನು ಕನಕಪುರ ಅಂತ ಹೇಳಿ, ಪಿರಮಿಡ್ ವ್ಯಾಲಿಗೆ ಕೇವಲ 20 ಕಿಲೋಮೀಟರ್ ದೂರದಲ್ಲಿ ನೀವು ಹುಟ್ಟಿರ್ತಕ್ಕಂಥವ್ರು, ಯಾಕೆ ನಿಮ್ಮ ಜನ್ಮ ಕಾರಣ ಅಂತ ಅನ್ನೋದು ನನಗೆ ಗೊತ್ತಿದೆ ಅಂತ ಹೇಳಿ ಅವರು ಭಾಳ ಸೂಕ್ಷ್ಮವಾಗಿ ಹೇಳಿದರು. ಆಗಲೇ ನನಗೆ ಗೊತ್ತಾಯಿತು ನಾನು ಯಾಕೆ ಜರ್ನಲಿಸಮ್ ಮಾಡಿದ್ದೀನಿ, ಮತ್ತು ನಾನು ಯಾಕೆ ಟೆಕ್ನಾಲಜಿನಲ್ಲಿ ಡಾಕ್ಟ್ರೇಟ್ ಮಾಡಿದ್ದೀನಿ, ಯಾಕೆ ನಾನು ಟ್ರಾನ್ಸ್ಲೇಟರ್ ಆಗಿದ್ದೀನಿ ಅಂತ. ಪ್ರೊಫೆಷನಲ್ ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್ನು, ಟೆಕ್ನಿಕಲ್ ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್ನು, ಜರ್ನಲಿಸಮ್, ಆಮೇಲೆ ಫೋಟೋಗ್ರಫಿ ನಾನು ಯಾಕೆ ಮಾಡಿದ್ದೀನಿ, ಜರ್ನಲಿಸ್ಟಿಕ್ ಫೋಟೋಗ್ರಫಿನಲ್ಲಿ ನಂದು ಎಕ್ಸ್ಪರ್ಟೈಸ್ ಇದೆ. ಸೊ ಇದೆಲ್ಲವೂ ಕೂಡ ನಾನು ಬಳಸ್ಕೊಂಡು ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿನ ಇವತ್ತು ತರ್ತಾ ಇದ್ದೇನೆ. ಇವತ್ತು ಆನ್ಲೈನ್ ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್ನು, ಗೂಗಲ್ ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್ ಇರ್ಬೋದು, ಮತ್ತು ಇವತ್ತು ಟೈಪಿಂಗ್ ಎಲ್ಲ ಹೊರಟೋಗಿದೆ. ಈಗ ವಾಯ್ಸ್ ಟೈಪಿಂಗ್ ಬಂದಿದೆ ನಮಗೆ. ವಾಯ್ಸ್ ಟೈಪಿಂಗು ಪ್ರಿಂಟೆಡ್ ಒಂದು ಪೇಜನ್ನು ಲೆನ್ಸ್ ಅನ್ನೋ ಆ್ಯಪನ್ನು ಯೂಸ್ ಮಾಡಿ ಹಾಗೆ ಡೈರೆಕ್ಟಾಗಿ ಟ್ರಾನ್ಸ್ಲೇಟ್ ಮಾಡಿ ತೆಗೆದುಕೊಂಡು ಅದನ್ನು ಸುಧಾರಣೆ ಮಾಡ್ತೀವಿ. ಇದಿಷ್ಟನ್ನು ಹೇಳ್ತಾ, ಒಬ್ಬ ಸಂಪಾದಕನಾಗಿ ನಾನು ನಿಮ್ಮಲ್ಲಿ ಕೇಳ್ಕೊಳ್ಳೋದೇನು ಅಂತಂದರೆ, ದಯವಿಟ್ಟು ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿಯನ್ನು ಓದಿಸಿ చందాదారరాగి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు తమిళ్ ధ్యాన ప్రపంచం గురించి మనం తెలుసుకుందాం. పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. ధ్యాన ప్రపంచం తమిళ్ మ్యాగజైన్ అందరూ వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు చేస్తూ వచ్చారు. తెలుగు వాళ్ళు తెలుగు, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీషు, కన్నడ వాళ్ళు కన్నడ. కానీ ఒక తెలుగు అమ్మాయికి తమిళ్ మ్యాగజైన్ పత్రిజీ గారు ఇవ్వడం జరిగింది 2019లో. ఇప్పటికి 5 years అయింది. అందుకే చెప్తుంటారు తెలుగు అమ్మాయికి ఏంటి తమిళ్ మ్యాగజైన్ అని. అంటే నా మ్యారేజ్ అయిన తర్వాత నేను కొంచెం తమిళ్ నేర్చుకోవడం జరిగింది, మా అబ్బాయికి చెప్పించాలి అనేసి. సరే ఎందుకో తమిళ్ నేర్చుకున్నాను అనేసి అనుకున్నాను, కానీ ఆ తమిళ్ వచ్చేసి ఇలా ఉపయోగపడుతుంది అనేసి అనుకోలేదు. నా పేరు స్వరూపరాణి, చెన్నై. ఈ మ్యాగజైన్కి పబ్లిషర్, ఎడిటర్, డిజైనింగ్ అన్నీ వచ్చేసి ఒక 4-5 books నేనే కూర్చొని చేయాల్సి వచ్చింది. ఒక అమ్మాయి మాత్రం నాకు హెల్ప్ చేస్తూ ఉండేది. అంటే తమిళ్ నాకు కొంచెం తెలుసు, కానీ దాన్ని ఎడిటింగ్ చేయగల శక్తి కూడా నాకు అప్పుడు అవకాశం దొరికింది. ఇప్పుడు వచ్చేసి చీఫ్ ఎడిటర్ ఉన్నారు, ఇంకొక ఎడిటర్ ఉన్నారు. పత్రిజీ గారు ఒకటే చెప్పారు, నాకు వచ్చేసి దీనికి 3 editors కావాలి అని చెప్పి. అందుకోసం నేను ఒక ఎడిటర్గా, ఆ మాస్టర్స్ ఇంకా 2 ఎడిటర్స్గా ఉన్నారు. ఒక 3 విషయాలు నేను తెలుగులో చెప్పిన తర్వాత కొంచెం సేపు నేను తమిళ్లో మాట్లాడతాను. ఏమి అంటే ముఖ్యంగా వచ్చేసి ఈ మ్యాగజైన్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో, ఏ మ్యాగజైన్ అయినా కానీ ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, హిందీ, ఈ ఏ మ్యాగజైన్ చేసుకున్నా కూడా ఈ బుక్కు
ఒకరి ఇంటికి వెళ్ళేప్పుడు స్టార్టింగ్లో చాలామంది చెప్పారు, మంచి స్మెల్ వస్తుంది మేడం, ఆ కొరియర్ మేము రిసీవ్ చేసుకుండేప్పటికే అనేసి అన్నారు. అంటే అప్పుడు మనకు గురువు గారు మన ఇంటికి వచ్చారు అనేది. ఇంకొక విషయం ఏమిటి అంటే, ఒక ఆమె వచ్చేసి 100 బుక్స్ పంచాలి అని చెప్పేసి నాకు కాల్ చేశారు. సరే పంపించాను. పంపించిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయి కన్సీవ్ అయింది అనేసి చెప్పారు. ఇంకోటి చెప్పారు, ఈ బుక్కు దుబాయ్ వరకు వెళ్ళింది, చాలా బాగుందని చెప్పేసి దుబాయ్ కూడా తీసుకెళ్లారు అని చెప్పారు. అంటే ఒక మ్యాగజైన్ అనేది ఎంత దూరమైనా కూడా ప్రయాణం చేస్తూ ఉంటుంది. అందుకోసమే ప్రతి ఒక్కరూ ఈ మ్యాగజైన్ సబ్స్క్రైబ్ చేయాలి. ఖచ్చితంగా ఏ లాంగ్వేజ్ వాళ్ళు చేయండి. ఇంత మంచి అవకాశం పత్రిజీ గారు నాకు కల్పించారు. இது வந்து ரொம்ப ரொம்ப நல்லா இருக்கும். எல்லாருமே வந்து தியான பிரபஞ்சத்தை வந்து எல்லாருமே சப்ஸ்கிரைப் பண்ணணும். ஏன்னா நான் ஒரு விஷயம் நான் பண்ணும்போது இதுக்கு ஆர்என்ஐன்னு சொல்லி தேவைப்படுது. இந்த ஆர்என்ஐக்காக எக்மோர் கோர்ட்டுக்கு நானே போய் எல்லாமே அப்ளை பண்ணி எனக்கு வந்து ஆர்என்ஐ என்ற சர்டிஃபிகேட் வந்து டெல்லியில் இருந்து வந்திருக்கு. ஒரு விஷயத்தில் ஒரு ஸ்டார்டிங்கில் வந்து பத்ரிஜி சொன்னார், எனக்கு வந்து மேலே கால் பண்ணிவிட்டு எனக்கு ஜூலையில் ரிலீஸ் பண்ணணும் புக்கு, நீங்கள் வந்து கண்டிப்பாக ஒரு எடுத்துகிட்டு வரணும்னு சொன்னாங்க. ஆனால் ரொம்ப கஷ்டப்பட்டேன். ஒரு பிடிஎஃப் வந்து எனக்கு கிடைச்சிது. ஆனால் ஓப்பன் பண்ணால் அது வந்து அதில் லெட்டர்ஸ் மிஸ் ஆகுது. எங்கே போனாலும் அந்த லெட்டர்ஸ் வந்து என்னால் வந்து கரெக்ஷனே பண்ண முடியல. கடைசியில் நம்ம பிஎம்சியில் உட்காந்துட்டு ஒரு மேம் கிட்ட உட்காந்து அவங்க தான் கரெக்ஷன் பண்ணாங்க. 5000 புக்ஸ் பிரமிட் வேலியில் ஸ்டார்டிங்கில் வந்து நாங்கள் ஜூலையில் வந்து 2019 வந்து ரிலீஸ் பண்ணோம். அதே மாதிரி பத்ரிஜி அவர்களோட பர்த்டேக்கு வந்து நவம்பரில் நடந்தது சென்னையில். அப்போவும் வந்து 2000 புக்ஸ் வந்து ரிலீஸ் பண்ணோம். இந்த மாதிரி நிறைய புக்ஸ் வந்து நான் செஞ்சிட்டே இருக்கேன். ஆனால் இது வந்து ஒரு பேக்கிங் பண்ணும்போது ஆகட்டும், அந்த டிசைனிங் ஆகட்டும், எல்லா விஷயத்துலையும் நான் தான் ஃபுல் அண்ட் ஃபுல் இன்வால்மெண்ட் இருக்கும். ஆனால் நிறைய மாஸ்டர்ஸ் வந்து இதுக்கு ஹெல்ப் பண்ணுறாங்க. சென்னை மாஸ்டர்ஸ் ஆகட்டும், தமிழ்நாடு மாஸ்டர்ஸ் ஒரு பண உதவிக்கு ஆகட்டும், ஆர்டிகல்ஸ் கொடுக்கறதுக்கு நல்லா ஹெல்ப் பண்ணுறாங்க. அதனால இந்த புக்கு வந்து ரொம்ப சக்ஸஸ்ஃபுல்லாக நடந்து கொண்டே இருக்குது. என் கைக்கு வந்து இது 5 இயர்ஸ் வந்து கம்ப்ளீட் ஆயிடுச்சு. இதுக்கு முன்னாடி வந்து தியான தமிழகம் சொல்லி அந்த மாஸ்டர்ஸும் பண்ணாங்க. இந்த மாதிரி வந்து நமக்கு சப்ஸ்கிரைப் பண்ணணும்னா நம்ம வந்து யோசிக்கிறோம். ஆனால் ஒரு 500 ருபீஸ் ஒரு வருஷத்துக்கு கண்டிப்பாக எல்லாருமே சப்ஸ்கிரைப் பண்ணுங்க. இது பை மந்த்லி புக், 2 months ஒன்ஸ் வந்து கொண்டே இருக்குது. எல்லாமே இந்த ஆர்டிகல்ஸ் படித்தாதான் நம்மளால் வந்து முன்னேற முடியும். நம்ம தியானம் பண்ணுறோம், ஆனால் நெக்ஸ்ட் வந்து சுவாத்தியாயம் அன்றது வேணும். சுவாத்தியாயம் இருந்தால் தான் சஜ்ஜன சாங்கத்தியம் அன்றது வந்து நம்மளால் புரிஞ்சுக்க முடியும். அதனால் எல்லாருமே வந்து கண்டிப்பாக படிங்க. தியான பிரபஞ்சத்தை வந்து சப்ஸ்கிரைப் பண்ணுங்க. தேங்க்யூ மாஸ்டர்ஸ். இந்த சான்ஸ் எனக்கு கொடுத்ததுக்காக பிதா பத்ரிஜி அவர்களுக்கும் ட்ரஸ்டி அவர்களுக்கும் என்னோட நன்றிகள். தேங்க்யூ. ఒక పత్రిక నడపాలి అంటే ఎంత కష్టమో కొంతవరకే మీకు చెప్పాము మేము. కానీ అది కష్టంగా కాదు, ఇష్టంతో. ఎందుకంటే పత్రిజీ ఇన్ని లక్షల మందిలో ఈ టీంకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం కాబట్టి ఎంతో కష్టమైన ఇష్టంతో దాన్ని తయారు చేసి ఒక్కొక్క అక్షరాన్ని పొందుపరిచి ఒక్కొక్క నెలలో ఎలాంటి మెసేజ్ మీకు అందించాలి అని ఎంతో రాత్రింబవళ్ళు కష్టపడితే కానీ ఇలాంటి మ్యాగజైన్ మీ దగ్గరికి రాదు. మీరు దయచేసి మీరు చదివినా చదవకపోయినా, భాష వచ్చినా రాకపోయినా, మీ ఇంటిలో ఈ మ్యాగజైన్ ఉంటే పత్రిజీ మన ఇంట్లో ఉన్నట్టే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంకల్పంతో మీరు మ్యాగజైన్కి ఏ భాష అయినా సరే ఆ మ్యాగజైన్కి మీకు కావాల్సిన మ్యాగజైన్ మీకు కావాల్సిన భాషలో సబ్స్క్రైబ్ చేసి మ్యాగజైన్కి సపోర్ట్ చేయవలసిందిగా మనసారా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క ధ్యాన మహాయాగం నిర్వహిస్తున్నటువంటి ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, ఇంత మంచి అవకాశం నేను అనుకోకుండా ఒక 2 బుక్స్ తీసుకొచ్చాను. రిలీజ్ చేద్దామని అనుకున్నాను, కానీ అనుకోకుండా ఇక్కడ అద్భుతం ఏంటంటే ఈ న్యూ ఏజ్ స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ ద్వారా ఎన్నో బుక్స్ వచ్చాయి, అద్భుతమైన బుక్స్, స్పెషల్ ఎడిషన్స్. పత్రి గారి టైటిల్స్ పెట్టారు. దాంట్లో ఒక అద్భుతమైన బుక్ ఏంటంటే ద సైన్స్ ఆఫ్ మెడిటేషన్. దాన్ని కన్నడలోకి ట్రాన్స్లేట్ చేసాం ఇంగ్లీష్ నుంచి. సార్ ఏమన్నారంటే ఆ బుక్ వచ్చినప్పుడు ఇది ప్రపంచంలో అన్ని లాంగ్వేజెస్లో రావాలి, నువ్వు ఇంగ్లీష్లో చేస్తూ పో, మిగతా భాషల్లోకి అవుతుందన్నారు. ఫస్ట్ కన్నడలోకి ట్రాన్స్లేట్ చేశారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, యువర్ కన్నడ బుక్ ఈజ్ హియర్. అండ్ సెకండ్ వచ్చేసి తెలుగు
ట్రాన్స్లేట్ చేశారు స్వర్ణలత మేడం గారు. ఇది మీరు పట్టుకోండి ఇప్పుడు. సో ధ్యాన శాస్త్రం అండ్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్, ఈ 2 కొత్త ఎడిషన్స్ మళ్ళీ వచ్చాయి. సో సార్ రిలీజ్ దిస్ బుక్. అండ్ ధ్యాన శాస్త్రం మేడం, మీరిద్దరు ఈ అద్భుతమైన బుక్ని తీసుకోండి. అన్ని స్టాల్స్లలో ఈ బుక్స్ ఉంటాయి. తప్పకుండా మీ పిల్లలకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ బుక్. ఎందుకంటే ఇట్స్ ఎ విజువల్ ప్రజెంటేషన్. నేను ఏదైతే క్లాసులు చెప్పేవానో ఈ సబ్జెక్ట్ మీద, ఆ క్లాసుల ఎసెన్స్ అంతా సార్ చూసి సిస్టంలో ఆయనే దగ్గరుండి కరెక్ట్ చేసి టైటిల్స్ అన్నీ సరిగా కలర్తో సహా, క్యాపిటల్ లెటర్స్తో సహా సెట్ చేసి, నాకు ఈ బుక్ నువ్వు ప్రింట్ చేసి తీసుకొని రావాలి, ఇది అందరికి ఉపయోగపడుతుందని చెప్పారు. అందుకనే ఈ బుక్ అందరూ తీసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ పూలా, థ్యాంక్ యూ. మరి మ్యాగజైన్ కోసం ఎక్కడెక్కడికి వెళ్ళాల్సిన లేదు, అన్నీ పక్కనే ఉన్నాం. ధ్యాన జగత్ తెలుగు మ్యాగజైన్ మరి పిరమిడ్కి ఎదురుగా ఫస్ట్ స్టాల్ అయితే, సెకండ్ స్టాల్ స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్, దాని తర్వాత తమిళ్, దాని తర్వాత కన్నడ, అన్నీ మీరు ఏ భాషలో కావాలంటే ఒక్క చోటుకు వస్తే మీరు ఒకే చోట ఈ మ్యాగజైన్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మరి ఇంత మంచి అవకాశం ఉంది. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీకు కావాల్సిన భాషలో మీకు కావాల్సిన మ్యాగజైన్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అన్ని రకాల పుస్తకాలు చదివేది మన సొసైటీనే. సో ఎంతో అనంతమైన జ్ఞానం మనం నేర్చుకుంటున్నాం. గురువుగారు ఎక్కడ మనకు అడ్డు చెప్పలేదు, ఈ పుస్తకాలే చదవాలి, ఆ పుస్తకాలే చదవాలి, నా పుస్తకాలే చదవాలి అని. అన్ని పుస్తకాలు చదవాలండి, అందరి గురువుల జ్ఞానం తీసుకోమనే చెప్పారు. సో మరి ఇంత అద్భుతంగా ఈరోజు ఇంత వర్క్ చేస్తున్నారు, ఈ మ్యాగజైన్స్ రిలీజ్ చేసి ఎంతో మందికి జ్ఞానాన్ని అందిస్తున్న ఈ మాస్టర్స్ అందరికీ కూడా మరొక్కసారి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను.